ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಪಾಠములో ವ್ಯಾಪ್ತಿ ಸಂಧಿಯಂದು ನಿನ್ನటి రోజున ಸ್ತ್ರೀ ನಪುಂಸಕ ಪುರುಷ ಭೂ ಸಲಿಲಾನಲಾನಿಲ ಗಗನ ಮನ ಶಶಿ ಭಾನು ಕಾಲ ಗುಣ ಪ್ರಕೃತಿಯೊಳಗೊಂದು ತಾನಲ್ಲ ಏನು ಇವನ ಮಹಾಮಹಿಮೆ ಕಡೆಗಾಣ ರಜಭವ ಶಕ್ರ ಮುಖರು నిధానిసలు మానవరిగళవడువుదే విచారిసలు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందాం. ఈరోజు 3వ పద్యం. గంధరసరూప స్పర్శ ಶಬ್ದೊಂದು ತಾನಲ್ಲ ಅದರದರ ಪೆಸರಿಂದ ಕರೆಸುತ ಜೀವರಿಗೆ ತರ್ಪಕನು ತಾನಾಗಿ ಹೊಂದಿಕೊಂಡಿಹ ಪರಮ ಕರುಣಾ ಸಿಂಧು ಶಾಶ್ವತ ಮನವೇ ಮೊದಲಾದಿಂದ್ರಿಯಗಳೊಳಗಿದ್ದು ಭೋಗಿಸುತಿಹನು ವಿಷಯಗಳ. ಪದಚ್ಛೇದಂ. ಗಂಧ ರಸ ರೂಪ ಸ್ಪರ್ಶ ಶಬ್ದ ಒಂದು ತಾನಲ್ಲ ಅದರದರ ಪೆಸರಿಂದ ಕರೆಸುತ ಜೀವರಿಗೆ ತರ್ಪಕನು ತಾನಾಗಿ ಪೊಂದಿಕೊಂಡಿಹ ಪರಮ ಕರುಣಾ ಸಿಂಧು ಶಾಶ್ವತ ಮನವೇ ಮೊದಲಾದ ಇಂದ್ರಿಯಗಳೊಳಗಿದ್ದು ಭೋಗಿಸುತಿಹನು ವಿಷಯಂಗಳ. ಪ್ರತಿಪದಾರ್ಥವು ಗಂಧ పృథ్వీ తన్మాత్రయైన గంధము. రస అంటే వాసన. ఇక్కడ పంచభూతములు పంచ తన్మాత్రలు ఆ పంచ తన్మాత్రలకు సంబంధించినటువంటి పంచ జ్ఞానేంద్రియములు వీటిని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ గంధము రసము రూపము స్పర్శ శబ్దము వీటిని మాత్రం వివరించి విశేష వివరణ యందు మీకు వాటిని విస్తారంగా వివరిస్తాను. గంధ అంటే వాసన, పృథ్వీ తన్మాత్ర. రసము అంటే రుచి, జల తన్మాత్ర. రూప తేజస్సు యొక్క తన్మాత్ర అంటే రూపము. స్పర్శ
వాయు తన్మాత్ర స్పర్శ, శబ్దము శబ్ద, ఆకాశ తన్మాత్ర శబ్దము. వందు తానల్ల, ఈ పైన చెప్పినటువంటి అన్నింటి యందు ఏ ఒక్కటి తాను కాడు. అదరదర అంటే ఆయా తన్మాత్రల పెసరింద పేరుతో కరసుత పిలువబడుచు జీవరిగే అంటే జీవులకు తర్పకను తృప్తిని కలిగించేటటువంటి వాడు తానాగి అంటే తానై పొందికొండిహ వాటిలో పొందుకొని ఉంటాడు భగవంతుడు. వీడు ఎటువంటి వాడు అంటే పరమ కరుణా సింధు, సర్వోత్తమ కరుణా సముద్రుడు, శాశ్వత ఏ విధమైనటువంటి నాశములు లేక ఎల్లకాలమున ఉండేటటువంటి వాడు నిత్యుడు. వీడు మనవే మొదలాದ మనస్సే మొదలైనటువంటి ఇంద్రియಗಳೊಳಗಿದ್ದು ఇంద్రియములందు ఉండి భోగిసుతిహను విషయಗಳ ఈ విషయములలో ఉన్నటువంటి తన స్వాఖ్య రసమును అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవిస్తూ నిత్యానంద అనుభవి అయి ఉన్నాడు భగవంతుడు. ఇది ప్రతిపదార్థము. ఇక తాత్పర్యం. గంధము, రసము, రూపము, స్పర్శ మరియు శబ్దము ఈ 5 పంచభూతముల తన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలలో శ్రీహరి ఏ ఒక్కటియూ తాను కాడు. కానీ ఆయా తన్మాత్రల పేరుతో పిలువబడుచు ఆయా జీవులకు వాటి అనుభవములను ఇచ్చి తృప్తిని కలిగించి వానితో పొందుకొని ఉన్నాడు. శ్రీహరి పరమ కారుణ్యసాగరుడు, శాశ్వతుడు. ఈ శ్రీహరి జీవుల మనస్సే మొదలైనటువంటి ఇంద్రియములందు ఉండి ఇంద్రియ విషయములైనటువంటి పదార్థములలోని తన రూపముతో తాను ఐక్యము చెంది రమిస్తూ నిత్యానంద అనుభవి అవుతూ ఉన్నాడు భగవంతుడు. ఇది తాత్పర్యము. ఇక విశేష వివరణ. మనకు గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము 5 తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలు పంచభూతములకు ధర్మములు, పంచభూతముల ధర్మములు. గంధము పంచభూతములలో ఒకటి అయినటువంటి పృథ్వీతత్వము, పృథ్వీ తన్మాత్ర గంధము. ఆ గంధమునకు సంబంధించినటువంటి జ్ఞానేంద్రియము ఏది అని అంటే నాసిక, ముక్కు. ఈ నాసిక యొక్క విషయం ఏమిటి? గంధము, వాసన. అది పంచభూతములలో ఒకటైనటువంటి పృథ్వీ తత్వము, అది గంధము. ఇక రసము పంచభూతములలో ఒకటైనటువంటి జలము యొక్క తన్మాత్ర రసము. దీనిని అనుభవించేటటువంటి జ్ఞానేంద్రియము ఏది అని అంటే రసనేంద్రియము, అంటే నాలుక, జిహ్వ. ఇక రూపము పంచభూతములలో ఒకటైనటువంటి తేజస్సు యొక్క తన్మాత్ర రూపము. ఆ రూపాన్ని అనుభవించేటటువంటి జ్ఞానేంద్రియము నేత్రము. స్పర్శ పంచభూతములలో ఒకటైనటువంటి వాయువు యొక్క తత్వము లేదా తన్మాత్ర స్పర్శ. ఆ స్పర్శను అనుభవించేటటువంటి జ్ఞానేంద్రియము త్వగింద్రియము. శబ్దము పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశము యొక్క తన్మాత్ర శబ్దము. ఆ శబ్దాన్ని అనుభవించేటటువంటి జ్ఞానేంద్రియము శ్రవణము, శ్రవణేంద్రియము. ఈ 5 యందు భగవంతుడు తాను ఏ ఒక్కటి కాడు. మనం వెనుకటి పద్యంలో చెప్పుకున్నాం.
భూ సలిల నిల అనల ఈ అన్ని పదార్థములందు ఉన్న ఆ పదార్థములే వాడు కాదు. అంటే జగత్తునకు భగవంతునికి భేదమున్నది. ఈ జగత్తు అనేటటువంటి అధిష్టానములో భగవంతుడు ఉన్నాడే కానీ భగవంతుడే జగత్తు కాదు, జగత్తే భగవంతుడు కాదు. భగవంతుడు జగత్తునకు మధ్య అత్యంత భేదమున్నది. ఆ విషయాన్నే ఇంకా కొనసాగిస్తూ, అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు, అన్ని చోట్ల ఉన్నా కానీ భగవంతుడు ఆ అధిష్టానముల లోపదోషములను తాను అంటించుకొనకుండా వాటి నుండి భిన్నుడై ఉన్నాడు అనేటటువంటి భగవంతుని వ్యాప్తత్వాన్ని 2వ పద్యంలో చెబుతూ, ఆ భగవంతుని వ్యాప్తిత్వాన్ని ఇంకా అనేక విధాలుగా మిగిలినటువంటి ఈ పద్యాలలో చెబుతూ వస్తూ ఉన్నారు. ఇక్కడ పంచ తన్మాత్రలను తీసుకున్నారు. మనకు ఒక సూత్రం ఉన్నది, చెప్పుకోవడం జరిగింది చాలాసార్లు. సప్తత్వరత్నమాల చెబుతూ ఉన్నది ఈ విధంగా: తత్ర తత్ర స్థితస్తత్ర తత్ర శబ్దైర్వాచ్యః స ముఖ్యతః తత్తదాకార సంయుక్తః సౌందర్యాద్యవిరోధతః. అంటే భగవంతుడు ఏ పదార్థంలో ఉంటాడో భగవంతుడు తదాకారుడై, తన్నామకుడై, తత్శబ్దవాచ్యుడై, తదంతర్యామి అయి, తద్భిన్నుడై ఉంటాడు భగవంతుడు. ఎక్కడ ఉంటే అదే ఆకారము, అదే పేరు, అదే శబ్దవాచ్యుడు, తదంతర్యామి దానిలో ఉంటాడు. అయితే ఆ పదార్థము నుండి భిన్నంగా ఉంటాడు. ఆ పదార్థమునకు ఆ పదార్థము యొక్క ధర్మాన్ని ఇచ్చేటటువంటి వాడై అక్కడ సన్నిహితుడై ఉంటాడు. అదే చెబుతూ ఉన్నారు. గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము ఈ 5 తన్మాత్రలు పంచభూతములకు చెందినటువంటిది. ఈ పంచతన్మాత్రలు మనలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియములకు సంబంధించినటువంటి విషయములు. వీటి అన్నింటిలో ఉన్న అదరదర పెసరింద కరసుత, ఆయా అధిష్టానములందున్నప్పుడు ఆ వాటి పేర్లతోనే భగవంతుడు పిలవబడుతూ ఉంటాడు. అదే తత్తదాకార సంయుక్త అని చెబుతూ ఉన్నారు. భగవంతుడు ఈ అన్ని అధిష్టానములందు ఉండి వాటి పేర్లతో పిలవబడుతూ జీవులకు జీవరిగ తర్పకను తానాగి పొందికొండిహ. జీవులకు తర్పకుడు అంటే తృప్తినిచ్చేటటువంటి వాడై ఆయా పదార్థములలో ఉండి ఆ పదార్థములలో తాను పదార్థములలో అలాగే పొందుకొని పోతాడు కదా, అలా ఉండిపోతాడు దానిలో అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడు వేరు, అధిష్టానము వేరు. ఆ పదార్థములందు భగవంతుడు ఉండి జీవులకు తృప్తిని ఇస్తూ ఉన్నాడు. మనము ఒక ఆహారాన్ని తిన్నప్పుడు భౌతికమైనటువంటి ఆ పదార్థము మనకు తృప్తిని ఇవ్వదు. తృప్తిని ఆ పదార్థములో భగవంతుడు ఉండి, మన ఇంద్రియమునందు నాలుకయందు భగవంతుడు ఉండి, నాలుక జడ పదార్థం కాబట్టి నాలుక యొక్క అభిమాని దేవత అయినటువంటి వరుణుని యందు ఉండి, వరుణునికి ప్రేరకుడై, వరుణుడు ఇంద్రియమునకు ప్రేరకుడై ఆ పదార్థాన్ని స్వీకరించినప్పుడు ఆ పదార్థగతమైనటువంటి భగవద్రూపము, మన ఇంద్రియమునందు ఉన్నటువంటి భగవద్రూపము రెండూ ఐక్యము చెంది భగవంతుడు తాను తనదే అయినటువంటి స్వాఖ్యరసమును తన పదార్థగత తన భగవద్రూపముతో ఇంద్రియగత భగవద్రూపముతో తాను 2 భగవద్రూపములను ఐక్యము చెందించుకొని తన స్వాఖ్య అనుభవ రసాన్ని తాను స్వీకరించి తాను అనుభవాన్ని పొంది జీవునికి ఇవ్వవలసినటువంటి ఆయా తృప్తిని రుచి వలన, ఆ పదార్థము తినటం వలన కలిగేటటువంటి రుచి వలన కలిగేటటువంటి ఆనందము, తృప్తిని ఆయా ఇంద్రియ అభిమాని దేవత మూలంగా భగవంతుడు ఇస్తే మనకు ఆహారము తిన్న
ఆ ఆనందము తృప్తి కలుగుతుంది. లేకపోతే మనము ఎంత ఆహారము తిన్నా, ఎంత రుచికరమైనటువంటి పదార్థము తిన్నా మనకు ఏది రుచించదు, సహించదు, తిన్నా మనకు తృప్తి కలగదు. కాబట్టి భగవంతుడు ఈ విధంగా ఇది ఒక్క నాలుకకు సంబంధించినటువంటి తన్మాత్ర, రసము, ఇంద్రియము, ఇంద్రియాభిమాని దేవత, పదార్థము. అలాగే అన్ని ఇంద్రియములకు ఇదే విధంగా ఇదే సూత్రాన్ని, ఇదే తత్వాన్ని మనము అలవరుచుకొని చూస్తే అన్ని ఇంద్రియముల పనులను అన్నిటి యందు ఉండి భగవంతుడు ఆ పనులను తాను చేయించి మనకు ఆ అనుభవములను, తృప్తిని ఇస్తూ ఉన్నాడు. భగవంతుడు ఈ విధంగా చెయ్యకపోతే మన ఏ ఇంద్రియములు ఆయా పనులను సక్రమంగా మనకు చెయ్యలేవు, అందించజాలవు. ఆయా ఇంద్రియముల నుండి ఆయా అనుభవములను మనము పొందలేము. ఎందుకు అంటే సూత్రం మూలభూతంగా స్వతంత్రమస్వతంత్రంచ ద్విధం తత్వమిష్యతే స్వతంత్రో భగవాన్ విష్ణు అని మధ్వాచార్యుల వారు చెప్పారు. ఈ జగత్తునందు రెండే తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, రెండవది అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే, మిగిలినవన్నీ అస్వతంత్ర తత్వములు కాబట్టి అవి స్వతంత్రంగా ఏ ఒక్క చిన్న పనిని కూడా ఊపిరి ఆడడం మొదలుకొని చేతిని ఎత్తడం మొదలుకొని ఏ పనులు చేయలేవు. కాబట్టి ఆయా అధిష్టానములందు భగవంతుడు తాను స్వతంత్రుడై ఉండి ఆ పదార్థములకు వాటి ధర్మములను ఇచ్చి జీవుని యందు బింబరూపి అయి ఉండి జీవుని ఇంద్రియములందు, ఇంద్రియాభిమాని దేవతలందు తాను ప్రేరకుడై, నియమ్య నియామకుడై ఉండి ఆ పనులను తాను చేసి చేయించి వాటి వలన కలిగేటటువంటి తనదే అయినటువంటి, అందుకే భోగి సుతిహను అన్నారు. అంటే అప్రాకృతుడు వాడు తనదే అయినటువంటి అప్రాకృత అనుభవాన్ని తన రూపముతో తాను ఐక్యము చెందుకొని తన అనుభవాన్ని వాడు భోగిస్తే జీవులకు ఇవ్వవలసినటువంటి ప్రాకృత రసానుభవాన్ని జీవులకు వాడు ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా భగవంతుడు అన్నింటాయందు తాను ఉన్నాడు. ఉన్న ఆ పదార్థములే తాను కాడు, ఆ పదార్థములు వేరు, తాను వేరు అనేటటువంటి భేద తత్వాన్ని చెబుతూ భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని పరిపరి విధాలుగా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను జగన్నాథదాసుల వారు మనకు ఇలా సుందరంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే తర్పకను తానాగి జీవులకు ఏ ఏ ఇంద్రియముల నుండి వచ్చేటటువంటి అనుభవములను, తృప్తిని, ఆనందాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడే. ఆ పదార్థములందుండి వీడు అలా ఎందుకు చేయాలి అంటే వాడు పరమ కరుణాసింధు, సర్వోత్తమ కరుణా సముద్రుడు వాడు. ఎందుకంటే ఈ జీవులను సృష్టించి, త్రివిధ జీవరాశులను సృష్టించి వారి వారి సాధనలను వారి కర్మానుసారంగా వారి స్వభావ గుణానికి అనుగుణంగా వాడు బింబరూపి అయి ఉండి చేసి చేయించి వారి వారి ఫలములను వారి వారికి ఇవ్వాలి. కాబట్టి దాని వలన తనకు ఏమీ ప్రయోజనము లేకపోయినా తాను సృష్టించినటువంటి జీవులు వారి వారి గతులను వారు చేరడానికి కావలసినటువంటి సాధనమును వారి చేత చేయిస్తూ ఉన్నాడు సర్వత్ర వ్యాప్తుడే. కాబట్టి వాడు పరమ కరుణాసింధు, సర్వోత్తముడైనటువంటి కరుణాసాగరుడు. జీవుల పట్ల, ప్రాణుల పట్ల తనకు అంతటి కరుణ ఉన్నది అని చెబుతున్నాడు. అంతేకాకుండా శాశ్వత, వాడు శాశ్వతుడు, నిత్యుడు. ఈ అనిత్యత్వము, అశాశ్వతము అనేటటువంటిది దోషము.
భగవంతుడు దోషము లేశము కూడా లేనటువంటి వాడు కాబట్టి శాశ్వత అని చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు. ఈ అనిత్యత్వము అశాశ్వతం అనేటటువంటిది జీవులకు చతుర్విధ నాశములలో అనిత్యత్వం ఒకటి. జీవులకు చతుర్విధ నాశములు ఉన్నాయి. అయితే భగవంతుడు చతుర్విధ నాశరహితుడు, అందుకే వాణ్ణి శాశ్వత అని చెబుతూ ఉన్నారు. ఏ విధమైనటువంటి నాశము లేనటువంటి వాడు అని చెబుతూ ఉన్నారు. చెబుతూ ఇక అన్ని మనవే ಮೊದಲಾದ ಇಂದ್ರಿಯಗಳೊಳಗೆ ಇದ್ದು, మనవే మొదలాద ఇంద్రియಗಳು, మనకు 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు. ఈ 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఇంద్రియములను నియంత్రించేటటువంటిది మనస్సు, ఏకాదశ ఇంద్రియం. అది ముఖ్యమైనటువంటిది. అటువంటి మనస్సే మొదలైనటువంటి ఇంద్రియಗಳೊಳಗಿದ್ದು అన్ని ఇంద్రియములందు తాను ఉండి భోగిసుతిహను విషయಗಳ, ఆయా ఇంద్రియ సంబంధమైనటువంటి విషయ పదార్థములను తాను భోగిస్తున్నాడు. అంటే భోగించడం అంటే మొదట నేను చెప్పినట్లుగా వాడు ప్రాకృత రసమును భోగించడు. తనదే ప్రతి ఒక్క పదార్థమునందున్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసమును తాను స్వీకరిస్తాడే కానీ ప్రాకృత రసాన్ని స్వీకరించడు. తాను స్వీకరించి బింబరూపి అయి ప్రాకృతసమైనటువంటి దానిని, ఆ సుఖాన్ని, తృప్తిని, అనుభవాన్ని, ఆనందాన్ని జీవులకు ఇచ్చి వారికి తృప్తిని కలిగించేటటువంటి పరమ కరుణా సముద్రుడు, శాశ్వతుడు, నిత్యుడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉండి అందరికీ తృప్తిని కలిగించేటటువంటి వాడు భగవంతుడు అని మనకు చెబుతున్నాడు. ఇక అన్నింటయందు తాను ఉంటూ ఉన్నాడు, అయితే ఏది తాను కాడు అనేటటువంటి ఈ తత్వం ఏది అనంటే, మనకు బ్రహ్మసూత్రములలో ఓం న ప్రతీకే నహి సహా ఓం అనేటటువంటి సూత్రం ఉన్నది. ఆ సూత్రం ఏం చెబుతూ ఉన్నది అంటే, ప్రతిమయే భగవంతుడు కాడు, భగవంతుడే ప్రతిమయ కాదు, ప్రతిమయందు భగవంతుడు ఉన్నాడు. మనము ఒక రాముడు, కృష్ణుడు, నరసింహుడు ఆ ప్రతిమలను చూచినప్పుడు ఆ ప్రతిమయే భగవంతుడు అని భావించకుండా ఆ ప్రతిమలో భగవంతుడు ఉన్నాడు అని అనుసంధానం చేసుకోవాలి. అంటే ఇప్పుడు గంధ రస రూప స్పర్శ శబ్ద ಒಂದು తానల్ల, ఈ పంచతన్మాత్రలయందు తాను ఉన్నా అవి తాను కాడు, వాటిలో ఉన్నాడు. అదేవిధంగా ప్రతిమలో భగవంతుడు ఉన్నాడే కానీ ప్రతిమయే భగవంతుడు కాడు అని అదే తత్వాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ప్రతిమయే భగవంతుడు అంటే అంత సర్వోత్తముడైనటువంటి, సర్వోత్కృష్టుడైనటువంటి, సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి, అఘటనాఘటన సమర్థుడైనటువంటి, అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి, ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్టకార్యాలను చేసేటటువంటి అఘటనాఘటన సమర్థుడైనటువంటి భగవంతుణ్ణి, అంత పెద్దవాణ్ణి చిన్న ఈ ప్రతిమ సైజుకు మనము తగ్గిస్తే వానిని అవమానం చేసినట్లవుతుంది. కాబట్టి ప్రతిమయే భగవంతుడు గాడు, ప్రతిమయందు భగవంతుడున్నాడని చేయాలి. అదే తత్వాన్ని ఇక్కడ గంధ రస రూప స్పర్శ శబ్ద ಒಂದು తానల్లా, వాటిలో ఉన్న అవియే తాను కాడు, అవి వేరు తాను వేరు అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇక జీవరిగ తర్పకను తానాగి అంటే జీవులకు తృప్తిని ఇచ్చేటటువంటి వాడు. ఏ ఏ ఇంద్రియములతో ఆయా ఇంద్రియ సంబంధమైనటువంటి విషయ పదార్థములను మనము అనుభవిస్తే వాటి వలన వచ్చేటటువంటి ఆనందము, సుఖము, తృప్తి ఆయా భౌతిక పదార్థములు ఇయ్యవు. ఆ పదార్థగతమైనటువంటి భగవంతుడు మనకిస్తున్నాడు అనేటటువంటి దానిని ఇక్కడ ఒక శ్లోకం చెబుతూ ఉన్నది. యతిర్యత్ర గృహే భుంక్తే తత్ర భుంక్తే హరి స్వయం, హరిర్యత్ర గృహే భుంక్తే తత్ర భుంక్తే జగత్రయం. ఎక్కడ
ఒక యతి ఏ గృహంలో భోజనం చేస్తాడో ఆ ఇంటి యందు హరి స్వయంగా తాను భోజనం చేస్తాడట. ఎక్కడ హరి ఎవరి ఇంట్లో భోజనం చేస్తాడో ఆ ఇంట్లో జగత్రయము భోజనం చేసినట్లుగా అవుతుంది అని ఆ శ్లోకం యొక్క అర్థం. అంటే భౌతికమైనటువంటి పదార్థములు మనకు తృప్తిని, ఆనందాన్ని, సుఖాన్ని ఇవ్వవు. ఆయా పదార్థగత భగవద్రూపములే మనకిస్తుంది అనేది తాత్పర్యం ఇక్కడ. అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. దీనికి భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి శ్రీనివాస కళ్యాణంలో శ్రీనివాసుడి వివాహానికి వెళుతూ శుకాచార్యుల వారి ఆశ్రమానికి వచ్చినప్పుడు శుకాచార్యుల వారి ఆశ్రమంలో కేవలము శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, వకుళాదేవి వీళ్ళు మాత్రమే లోపల భోజనం చేస్తే బయట వచ్చినటువంటి కోట్లాది మంది ఋషులు, మునులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నప్పుడు శ్రీనివాసుడు బయట వచ్చి ఒక్క త్రేపు తేపినప్పుడు వాళ్ళందరికీ పంచభక్ష పరమాన్నములు భోజనం చేస్తే ఎంత తృప్తి కలుగుతుందో శ్రీనివాసుని ఒక్క త్రేపుతో వారికి అంత తృప్తి వచ్చింది. అంటే భగవంతుడు తృప్తి ఇచ్చేటటువంటి వాడే కానీ పదార్థములు కాదు అనే దానినే జీవరిగ తర్పకను తానాగి అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అదే దీన్ని చెబుతూ ఉన్నది ఈ శ్లోకము. హరిహి ఎత్ర గృహే భుంక్తే తత్ర భుంక్తే జగత్రయం. ఎవరి ఇంట్లో హరి భోజనం చేస్తాడో అక్కడ ముల్లోకములు భోజనము చేసినట్లు. కాబట్టి ఇక్కడ ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు శాస్త్రమునందు పురాణములందు చెప్పినటువంటి భగవంతుని తత్వం ఏది? భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు. ఇది వ్యాప్తి సంధి కాబట్టి భగవంతుని అనంతానంత గుణములలో ఒకటైనటువంటి భగవంతుని వ్యాప్తిత్వాన్ని వివరిస్తూ భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై అందరి జీవులకు వారి వారి ఇంద్రియముల ద్వారా వారి వారికి ఏమేమి సుఖ దుఃఖములను వారి వారి కర్మానుసారంగా స్వభావ గుణానికి అనుగుణంగా పరమ కరుణా సముద్రుడై వారికి ఇస్తూ వారికి సుఖ దుఃఖాలను ఆనందాలను పంచుతూ వాటిలో ఉన్నటువంటి తన స్వాఖ్యరసాన్ని తాను భోగిసుతిగను విషయగళ ఇంద్రియగళొడగిద్దు అని చెప్పినారు అని చెబుతూ ఈ పద్యం యొక్క వివరణను దీనితో ముగిస్తూ ఇక శ్రవణ నయన ఘ్రాణ త్వగ్రస నివుగళలి అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.